₹1 కోటి ఇచ్చాను కదా, ఎందుకంత రెచ్చిపోతున్నావు అని అడిగాడని. కానీ ₹1 కోటి ఎవరు కావాలని అని, ₹1 కోటి 2 లక్షలు ఇస్తాను నా కూతురు తిరిగిస్తావని అడిగానని. నేను కోటి ఎవరు కావాలన్యా? ఈ గ్యాస్ లీకేజ్లో నా 2 పిల్లలు కూడా చచ్చిపోయి, కనీసం నా సమస్య ఎవరికి కూడా ఇది లేకుండా అయిపోతుంది. కనీసం నా కూతురు కూడా నేను పట్టుకోలేదు, పట్టుకొని కూడా నేను ఏడవలేదు. నా కూతుర్ని కూడా. బిడ్డ చచ్చిపోయిన తర్వాత తల్లి ఏం చేస్తుంది? సంతోషం నవ్వుద్దా? కోపాలు రావా? బాధ రాదా? ఎవడైతే కారకుల్లో వాళ్ళ వెళ్ళి చొక్కా పట్టుకొని అడగాలని అనిపించదా? వాడు దూకింది. ఎందుకు నా బిడ్డ చచ్చిపోయిన కోపం ఎవడ మీద చూపించుకుంటుంది? ఎవడైతే కారకుడు వాడి మీద చూపించుకుంటుంది తల్లి. వీళ్ళు ఆవిడ మీద కేసు పెట్టారు. మీరు దయచేసి కనీసం మీరు చేయగలిగేది, ప్రాణాలు ఎలాగ తీసుకురారు, కనీసం సిగ్గు తెచ్చుకొని కేసులలో ఉపసంహరించుకుని మీరు చేయగలిగే గొప్ప అట్లీస్ట్ అది చేయగలిగే కంటితోటి చర్య అది కనీసం.